కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారే కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,600 కోట్లు 616 కోట్లు మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చకండి, మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల. కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు. పల్లెటూరులో చదివి సీఎం అయ్యానని నాపై అక్కసు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌస్ల కోసమే. ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా? కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా దీంతో పాటుగా చాలా విషయాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చిండు. ఆ ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు సీఎం మాట్లాడినటువంటి మాటను చూస్తూ ఉన్నాం, మరొక వైపు లేని రంకులు అంటగట్టినప్పుడు మీ నీతులు గుర్తుకు రాలేదా అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను కూడా చూస్తూ ఉన్నాం. భార్య పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్లకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే, బూతుపిత రేవంత్ రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ సందర్భంగా ధ్వజమెత్తినటువంటి కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికి నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా ఒకవైపు తన యొక్క ఆవేదనను, కూతురు పెళ్లి సందర్భంలో కూడా నన్ను పోనివ్వకుండా అడ్డుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడున్నటువంటి సందర్భాన్ని తలుచుకుంటా ఉంటే, మరొక వైపు నా విషయంలో జరిగింది ఏంటంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఉన్నాం. మరి ఈ విషయంలో చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏ సందర్భం వచ్చినా కానీ కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో అటు ముఖ్యంగా ఫామ్ హౌస్ లీక్స్, జన్వాడ ఫామ్ హౌస్ లీక్స్ విషయంలో మాత్రము కేటీఆర్ పైన పలు అనుమానాలు ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే చాలామంది కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చూసాము. కేటీఆర్ భవమరిది సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కేటీఆర్ చేసినటువంటి ఆ యొక్క పనులపైన మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం మరి ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఏదైనా ఖచ్చితమైనటువంటి కమిటీ ఏమైనా వేస్తుందా? మరి కేటీఆర్ అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి అవినీతి పైన ఏమైనా చేస్తారా అనే దానిపైన మాత్రం నీళ్ళే కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి అయితే ఆ రకంగా పోతారని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మేము కక్ష సాధింపు చేయమని చెప్తూనే ఇక మేము అట్లా పోదలుచుకోలేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష పగ ప్రతీకారాలకు పోతున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదని వ్యాఖ్యానించారు. తనను ఉంచిన చెంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో ఉండేవారని అన్నారు. డ్రోన్ ఎగరేస్తే 500 జరిమానా విధిస్తారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంపీనని కూడా చూడకుండా నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడు గట్టిన నేరగాళ్లను బంధించినట్లు బంధించారు. 16 రోజుల పాటు కంటికి మనిషి కనిపించకుండా నక్సల్స్ను ఉంచేటువంటి డిటెన్షన్ సెల్లో ఉంచారు. ఆ కోపాన్ని కనుక ప్రదర్శించినట్టు ఏది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఉండేటోళ్ళు కాదని మాత్రం చెప్తా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో నిజమే ఉండొచ్చేమో. ఎందుకంటే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది ఏందనేది దాదాపు 2020 సంవత్సరం నుంచి చూస్తూనే వస్తున్నాం. జైల్లో రాత్రంతా లైట్లు ఆన్ పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా చేశారు. దీపాల వెలుగుకు బల్లులు పురుగులు వచ్చి చేరడంతో బలవంతంగా కళ్ళు మూసుకున్నా నిద్ర వచ్చేది కాదు. దాంతో పగలు చెట్టు కింద పడికి నిద్రపోయేవాడిని. వాళ్ళ తప్పులను దేవుడే చూస్తాడని అంతకు అంత అనుభవిస్తారని భావించి ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రి పాలు చేశాడు అన్నారు. దేవుడు అంటే గతంలో కాలు విరిగి కేసీఆర్ ఆసుపత్రి పాలైనటువంటి దాన్ని కూడా గుర్తు చేస్తున్నట్టున్నాడు. 2015లో చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు తన బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించి వాదనలు చేసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపులు అంటే మీవి కావా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఇంత జరిగినా కక్ష సాధింపులకు పాల్పడకుండా విఘ్నత ప్రదర్శించామని చెప్పారు. కేటీఆర్ సొంత పార్టీ ఆఫీసులో కొంతమందికి డబ్బులు ఇచ్చి తనను తన కుటుంబ సభ్యులను బూతులు తిట్టించి రికార్డు చేయించిన వారిని చెంప పగలగొట్టే శక్తి ఉన్నా
సంయమనంతో వ్యవహరిస్తున్నానని, ఎవరి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం గమనిస్తుందని వ్యాఖ్యానించారు. గుంటూరు తెలివితేటలు వద్దు అని చెప్పేసి మాట్లాడింది. ఇక చాలా వరకు ఈ యొక్క సభలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనబడింది. నిన్న మొత్తం సభ కూడా ఇదే రకంగా కొనసాగుతూ వచ్చింది. మరి కేటీఆర్ కూడా లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తుకు రాలేదా, భార్య పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండవా అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తం నిన్న ఇద్దరికి సంబంధించి ఒకవైపు ఆయన ఆవేదన, మరొక వైపు గత ప్రభుత్వంలో ఇతను ఏం చేసిండని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. మొత్తం మీద నిన్నటితోనైతే నిరవాధిక వాయిదా వేస్తూ స్పీకర్ ఒకవైపు, మరొక వైపు మండలి చైర్మన్ ఇద్దరు కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నిన్నటితో సమావేశాలు కూడా ముగిశాయి. కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారే కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,616 కోట్లు మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చకండి, మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల. కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు, పల్లెటూరులో చదివి సీఎం అయ్యానని నాపై అక్కసు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌస్ల కోసమే. ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా? కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా దీంతో పాటుగా చాలా విషయాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చిండు. ఆ ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు సీఎం మాట్లాడినటువంటి మాటను చూస్తూ ఉన్నాం, మరొక వైపు లేని రంకులు అంటగట్టినప్పుడు మీ నీతులు గుర్తుకు రాలేదా అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను కూడా చూస్తూ ఉన్నాం. భార్య పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్లకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే, బూతుపిత రేవంత్ రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ సందర్భంగా ధ్వజమెత్తినటువంటి కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికి నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా ఒకవైపు తన యొక్క ఆవేదనను, కూతురు పెళ్లి సందర్భంలో కూడా నన్ను పోనివ్వకుండా అడ్డుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడున్నటువంటి సందర్భాన్ని తలుచుకుంటా ఉంటే, మరొక వైపు నా విషయంలో జరిగింది ఏంటంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఉన్నాం. మరి ఈ విషయంలో చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏ సందర్భం వచ్చినా కానీ కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో అటు ముఖ్యంగా ఫామ్ హౌస్ లీక్స్, జన్వాడ ఫామ్ హౌస్ లీక్స్ విషయంలో మాత్రము కేటీఆర్ పైన పలు అనుమానాలు ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే చాలామంది కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చూసాము. కేటీఆర్ భావమరిది సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు కూడా మనం చూస్తూ ఉన్నాం.